Subscribe to Color Frames. గబ్బా టెస్టులో టీమిండియా బౌలర్లు మాయ చేశారు. బ్యాటింగ్ తో విధ్వంసం సృష్టించిన ఆసీస్ కు బూమ్రా, ఆకాష్ దీప్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. టాయిలెండర్లు జట్టు గౌరవాన్ని కాపాడి హీరోలుగా మారారు. మొత్తానికి టీమిండియా ఫాలో ఆన్ నుంచి గట్టెక్కింది. దీని క్రెడిట్ ఆకాష్ దీప్ మరియు జస్ప్రీత్ బూమ్రాలకి చెందుతుంది. ఆకాష్ పరుగులు చేసిన విధానం, మరొక ఎండ నుండి బూమ్రా ఇన్నింగ్స్ ను హ్యాండిల్ చేసిన విధానం నిజంగా అద్భుతమనే చెప్పాలి. అసలు ఆస్ట్రేలియా పదునైన బౌలింగ్ ను ధైర్యంగా ఎదుర్కొని 37 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఫాలో ఆన్ ఉచ్చు నుండి భారత్ను విడిపించడం ఆషామాషీ విషయం కాదు. వారు చేసిన పనికి సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. బ్యాడ్ స్టార్ట్ నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా మధ్య భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ కేఎల్ రాహుల్ 84, జడేజా 77 పరుగులతో సరిపెట్టారు. ఆ సమయంలో ఆస్ట్రేలియా 200 పరుగుల కంటే ఎక్కువ ఆధిక్యంలో ఉంటే భారత్ ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చేది. ఆ క్లిష్ట పరిస్థితుల్లో బూమ్రా, ఆకాష్ దీప్ లు టీమిండియా పరువు కాపాడే బాధ్యతను స్వీకరించి 37 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నిజానికి ఆకాష్ దీప్ ఆడిన బ్యాట్ ను విరాట్ కోహ్లీ అతనికి బహుమతిగా ఇచ్చాడు. ఆ బ్యాట్ తోనే 4 కొట్టి ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించాడు. ఇక చివర్లో ఫ్యాట్ కమిన్స్ బౌలింగ్ లో ఆకాష్ దీప్ సిక్సర్ బాదడంతో కోహ్లీ ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. తాను ఇచ్చిన బ్యాట్ చేసిన అద్భుతాన్ని చూసి కోహ్లీ తబ్బుబ్బిపోయాడు. 4వ రోజు మ్యాచ్ ముగిసిన తర్వాత ఆకాష్, బూమ్రా నడుచుకుంటూ వస్తుంటే ఆ వ్యూని చూడటానికి 2 కళ్ళు సరిపోలేదనుకోండి. డగౌట్ లో కోహ్లీ, రోహిత్, గంభీర్ సంబరాలు చూస్తూనే అర్థమవుతోంది టాయిలెండర్లు సృష్టించిన అద్భుతమేంటో. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ చప్పట్లు కొడుతుండగా విరాట్ కోహ్లీ, గంభీర్, రోహిత్ లను ఉత్సాహపరిచాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులు చేయగా తొలి ఇన్నింగ్స్ లో 4వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోరు 252 పరుగులు చేసింది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.